Raj Dhotis and Shirts Family Circus. Powered by Tightless Aquaguard. Online partner Quicker.com. So, మన కామెడీ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా? అభి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కానీ దానికంటే ముందు మన జడ్జెస్ ఓకే చెప్తేనే కదా మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసేది. అవును. సో జడ్జెస్ ఆర్ వి రెడీ? రెడీ. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సార్ అక్కడ జీ తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవడానికి వెయిటింగ్ అండి, ప్లీజ్ ఒక హాఫ్ మినిట్ ఆగమని చెప్పు నాన్న. హాఫ్ మినిట్ ఆగు మేడం, మీరు టెస్ట్ పడతారండి. ఏం చేస్తున్నాడు నా మొబైల్లో? మేడం ఏంటి గేమా? సార్ మీ గేమ్ అయిపోతే మనము మాట్లాడుకుందాం, ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. 30 seconds ప్లీజ్. అర్థం కాదు. అయిపోయింది, ఇక మీరు గేమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నారు? గేమ్ ఆడుతున్నారా ఇక్కడికి వచ్చి? కాదు రాజా, నా పాత కారు అమ్మేసి కొత్త కారు కొన్నా. పాత కారు అమ్మేసి కొత్త కారు కొన్నారా? ఏంటి మొబైల్లోనా? కాదు, Quicker.com ఆన్లైన్ లో. పాత కారు అమ్మేశాను, కొత్త కారు కొన్నాను. సార్ సూపర్ ఐడియా. మీరు Quicker.com ను ఫాలో అవుతున్నారు. యాడ్లో ఎలా చెప్తారు? ఫోటో తీ, కుక్కర్లో అమ్మి. నేను అదే చేశా, నా కార్ని ఫోటో తీసా, కుక్కర్లో అమ్మేశా. నో ఫిగర్, అమ్మే క్విక్కర్. నేను ఫాలో అయిపోతాను, నా కారు అమ్మేసి వస్తాను. హలో, నువ్వు వెళ్దు గానీ ఆగు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ని పిలిచి తర్వాత వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మన ముందుకు వస్తున్న ఫస్ట్ టీం, మనం గుడికి వెళ్తే మనకు పెట్టే ప్రసాదం ఏంటో చెప్పు. దద్దోజనం. దాబోడా, ఎందుకు నాకు ఈ దద్దోజనాన్ని అంటగట్టావు? ఈ పులిహోరా టీం. అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ వాణి. ఈ చల్లని సాయంకాల వేళ మనోహరమైన ఈ వాతావరణంలో మన ఈ కార్యక్రమం సింగుతా స్వీట్ గా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రేక్షకులకి, జడ్జెస్ కి, యాంకర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేస్తున్నారు ది గ్రేట్ సెలబ్రిటీ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఎవరనుకుంటున్నారా? ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. ఆయన సంగీతంలోని స్వరాలతో స్వైన్ ఫ్లూ తెప్పించగలడు. ఆయన బాణీలతో భయాన్ని పుట్టించగలడు. ఆయన ఎవరనుకుంటున్నారా? నన్ అదర్ దాన్ మన మ్యూజిక్ డైరెక్టర్ మద్దెలదరు మధు గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. మనసు నాది కాదు, ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిగి నీ వైపు వచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. బాగుందమ్మా. ఎలా వాణి, బాగున్నా? ఎప్పుడో చిన్నప్పుడు చూసే ఇంటుండే దానివి, చాలా పెరిగి పెద్ద అయిపోయావు అప్పుడే. ఎరా వాణి, ఈ మధ్య ఏంటి హైదరాబాద్ లో కనిపించట్లేదు? అమెరికాలో ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తున్నావా? అవును సార్, మొన్నే బాటా ప్రోగ్రామ్ చేసేది. బాటా గ్రేట్ నాన్న. అసోసియేషన్ వాళ్ళని సన్మానానికి రమ్మన్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండేసరికి నేను వెళ్ళలేకపోయాను. వై నాట్? నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకుంటారా తల్లి? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఏంటి అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా అంటున్నావు? మర్యాద, మంచి మర్యాద లేవు నీకు? ఈ రోజు ఇండస్ట్రీలో నా నిలబడిందంటే, ఐ మీన్ ఈ రోజు ఇండస్ట్రీలో నా పేరు నిలబడిందంటే దానికి ముఖ్య కారకులు ఎవరు? మా మావయ్య, నా అసిస్టెంట్. వాళ్ళిద్దరు లేకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తావు నువ్వు? సారీ సార్, పిలవమంటారా? ప్లీజ్ వెల్కమ్. వాళ్ళకు కూడా చెప్పు. ప్లీజ్ వెల్కమ్ మద్దెలదరు మధు గారి మామయ్య అండ్ అసిస్టెంట్. అది హరిగమపదని సప్తస్వర సంగీత సుధా, సామవేదన ఆగోపాసన సార్వభౌముడను నేను కదా. ఈ రోజు ఇండస్ట్రీలో నేను ఒక ప్రముఖ విద్వాంసులాగా, ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లా ఉన్నావంటే వీళ్ళ పెట్టిన భిక్షే. ఈయనే మా మామయ్య వీణ వెంకట్. ఆ రోజుల్లో ఆయన ఎంత బాగా వాయించేవాడు తెలుసా? అసలు ఈయన వాయించే వాయింపుడికి అటుకి రాండ ప్రేక్షకులు ఇంటి ముందుకు వచ్చి క్యూలు కట్టేవాళ్ళు. డ్రెస్ బాగుందిరా వాణి. ఏంట్రా ఐ సైడ్ పెట్టేవేంటి? సార్ లైవ్ ప్రోగ్రామ్ సార్. ఓ సారీ, లైవా? ఓకే సారీ సారీ. ఆయనే ప్రముఖ తబలా కారకులు ఫకీర్ హుసేన్. నేను జాకీర్ హుసేన్ విన్నాను కానీ ఫకీర్ హుసేన్ ఏంటి సార్? అంటే కాబోయే అని చెప్పాను కదా, ఇంకా పేరు రాలేదు. యూట్యూబ్ లో పెడతారులే, అప్పుడు చూద్దులే వీడియోస్. ఓకే సార్. సార్ స్టార్ట్ చేద్దామా? అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేద్దాం. చేయాల్సిన పని అంటే ఏరా, ఇండస్ట్రీకి రాగానే అప్పుడే ఐ షేడ్ పెట్టంగానే కళ్ళు పైకెత్తాయా? విగ్గు పెట్టంగానే అప్పుడే పొగరొచ్చిందా? మంచి డ్రెస్ అయ్యంగానే అహంకారం వచ్చిందా? కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేసి సారీ సార్, మర్చిపోయాను.
అందరి చేత వంగి పెట్టించుకోవడం కాదురా, నాలా వాయించడం నేర్చు. మావయ్య ఎంత బాగా వాయిస్తే అంత ఎదుగుతావు. అందరి ముందు నా పరువు తీయకు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి? నిన్ను బొక్కల నుంచి చూసా ఏ తీగ, ఆల్రెడీ నీ తీగ తెగిపోయింది కదా, మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎరా వాణి కూర్చున్నావా? సార్ మీ గురించి ఎంతో తెలుసుకోవాలని సార్. ఎరా వాణి నీకు మొత్తం తెలుసు కదరా నా గురించి. సార్ నేను అడిగేది నా కోసం కాదు, ఆడియన్స్ కోసం, అఖిలాంధ్ర ప్రేక్షకుల కోసం. వై నాట్? అడగమ్మా. ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? ఏం లేదురా తల్లి, దేవకట్ట గారి కథ రాస్తున్నారా. వెంటనే వెళ్ళి సాయి కుమార్ గారికి చెప్పడంలో ఇందులో శర్వానంద్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కథ చెప్పడంతో శర్వానంద్ డేట్లు ఇచ్చాడు. వెంటనే ప్రస్థానం మొదలైంది, సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ కదరా సార్. నేను అడిగింది సినిమా ప్రస్థానం గురించి కాదు, ఈ ప్రస్థానం ఎలా మొదలైంది. నువ్వు అలా చెప్పాలి కదరా తల్లి, క్లారిటీ మెయింటైన్ చేయరా. ఎరా వాణి చిన్నప్పుడు క్లారిటీ మెయింటైన్ చేసేదానివి, ఇప్పుడు నువ్వు క్లారిటీ మెయింటైన్ చేయట్లేదు. నేను చిన్నప్పుడు ప్రతి ఊరురా తిరిగి కచేరీలు చేసేవాడిని. ఒక రోజు నేను కచేరీ చేస్తుంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చూశాడు. చూసి నన్ను ఇంటికి రమ్మని పిలిచి చేతగొట్టాడు. ఎక్కువ మాట్లాడకు, నేను చెప్తున్నా కదా మామయ్య మామయ్యలా ఉండు. ఇంటికి పిలిచి నీకు ఒక మంచి సినిమా ఇస్తానన్నాడు. వెంటనే నేను వైనాట్ అని కష్టపడ్డాను. అబ్బబ్బా ఆ తర్వాత సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అన్ని అవి కూడా తెలుసు. సూపర్ సార్, అద్భుతంగా చెప్పారు. కాదు, నీకు 3వ రౌండ్ చెప్పాను, అదేం నేర్చుకున్నావా లేదా? మామయ్య గుర్తొచ్చింది మామయ్య, ఏమిటది? చెప్తాను చూడు. దీన్ని ఎక్కుతా మొహం మంట అపశృతి అమంగళముగాక. నేను చెప్పింది ఏమిట్రా? దీన్ని ఎక్కుతా దాన్ని ఎక్కుతా కాదు, దినక్కుతా దినక్కుతా. అది ఇంకో క్వశ్చన్ సార్. చెప్పరా. ఏంటంటే మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారని నేను విన్నాను. అవును, అసలు దాని గురించి కొంచెం చెప్పాలి. ఈ విషయం గురించి చెప్పాలని నీకు రాసిద్దాం అనుకున్నాను, నువ్వు అడుగుతావో లేదో అని చెప్పేసి. నేను ఇండస్ట్రీకి సంగీతాన్ని ఇవ్వడానికే వచ్చానని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కాదు, ఇండస్ట్రీకి నేను లైఫ్ ఇవ్వడానికే వచ్చాను. వీడి వైపు లేచిపోయింది. రోజుకి ఒక 10 మందికైనా లైఫ్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదురా తల్లి. మొన్న కచేరీ చేస్తుంటే కింద ఒక 10 మంది కూర్చొని కచేరీ వింటున్నారు. అందులో ఒక 3 లైఫ్ ఇచ్చా. ఇంకో 3 వద్దురా బాబు అని చెప్పి పారిపోయారు. మామయ్య వాళ్ళని ఎత్తుకు పట్టుకొని తీసుకురమ్మన్నా. పంపించావు కదా, వెంటనే రాగానే వాళ్ళకి లైఫ్ ఇచ్చేస్తా. కానీ నీకు లైఫ్ ఉంది కదా? అమ్మ వద్దు సార్, నేను చాలా బాగున్నాను ఇప్పుడు. ఓకే ఓకే, ఓంకార్ గారికి ఉందో లేదో కనుక్కో, మనం ఇచ్చేద్దాం. ఆయనే 10 మందికి లైఫ్ ఇస్తున్నారు సార్. అన్ని నా అలవాట్లు ఆయనకు అన్ని. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. మన ఈ కార్యక్రమంలో ఈ చల్లని సాయంకాల వేళ పడుకోండి మీరు పడుకోండి సార్. ఏంటి సార్? ఏం లేదు, చల్లని సాయంకాలం వేళ అంటున్నావు కదా, నీకు ఇంకా బుద్ధులు పోలేదు. మీరు సృష్టించినటువంటి ఇంకొక అద్భుతమైన ఆనిముత్యం, అది ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలుగుద్ది. అవునమ్మా. సార్ వస్తారొస్తారు. దీని గురించి చెప్పాలా తల్లి, ఇది మెయిన్ పార్ట్ అండి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టింది. దావత్తే ఇస్తారా అసలు ఈ పాట పుట్టడానికి గల మెయిన్ ఇన్స్పిరేషన్ బాబాయ్ అది 1942 కాదు, చెప్పు. 1942. ఆ రోజు నేను మా మామయ్య గ్రౌండ్ లో కూర్చొని ఒక పాటని రాస్తున్నాం. దూరంగా ఉన్న పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒక బాల్ వెళ్ళి బావిలో పడింది. అక్కడున్న సారు ఆ బావిలోకి దిగి బాల్ ని తీసుకురావడానికి వెళ్ళాడు. గంట అయింది రాడే, 2 గంటలైంది రాడే, 3 గంటలైంది ఇంకా రావట్లేదు. పిల్లలందరూ వెళ్ళి తొంగి చూశారు, అక్కడ బాలు లేదు సారు లేరు. అప్పుడు పిల్లలందరూ బావి చుట్టూ తిరిగి వస్తారా పక్కనే ఓదార్పు కోరుకున్నటువంటి ఆవిడ వచ్చి, భయపడకండి పిల్లలు, సారొస్తారు దావత్తే ఇస్తారు. అలా పుట్టింది ఈ పాట. మీరు సృష్టించినటువంటి ఇంకో అద్భుతమైన ఆనుమత్యం ముద్దబంతి పువ్వులో మూగబాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు. ఈ పాట గురించి మాత్రం అడగకపోయినా నేను చెప్తా. నేను మద్రాసులో సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక 2 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. నా పక్క వీధిలోనే భారతి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రాత్రిపూట కరెంటు పోయేసరికి జాంగ్రీ అనుకొని ముద్దబంతి పువ్వు తింది. దీని దుంపదగా నూరు మోగుదైపోయింది. అంతా బెబ్బె. ఆ బాధతో అమ్మాయి పడుకుంది. ఏదో పని మీద అర్ధరాత్రి వచ్చిన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని లేపడం ఎందుకని చెప్పేసి అమ్మాయి కళ్ళరెప్పల మీద ఆమె ప్రేమరేఖ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి నేను, అరే ఇదేదో సిచ్యువేషన్ బాగుందని వెంటనే ఇంటికి వచ్చాను. రెడ్ పేపర్ మీద వైట్ పేపర్ పెట్టి మధ్యలో కార్బన్ పేపర్ పెట్టి పైన బ్లూ పెన్ తో రాయటం మొదలు పెట్టాను. అప్పుడు పుట్టిందమ్మ ఈ పాట. ముద్దబంతి పువ్వులో మూగబాసలు, ముసిబున రెప్పలపై ప్రేమలేఖలు, ముద్దబంతి పువ్వులో మూగబాసలు. చాలు, నీకు అంతకన్నా ఎక్కువ రాదు, ఆపు. సార్ ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోతుంది సార్ ఈ పాటలు వింటుంటే. అవునా? ఏమవుతుందమ్మా?
ఏరా వాణి అప్పటి నుంచి బాగా కంట్రోల్ చేసుకుని యాక్టింగ్ చేశాను సార్. ఏరా వాణి ఏమవుతుంది వాణి సార్ వాణి 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 హలో ఇంకెక్కడ వాణి మీరు పాటలకు చెప్పిన ప్రతిపదార్థాలు తాత్పర్యాలకి ఆ అమ్మాయి శాశ్వతంగా నిద్రపోయింది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మనం పాట పాడాలా? తప్పదుగా. ఆడవే మయూరి నటన మాడవే మయూరి నా పలుకుల కెన్నయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి. పిలిచిన ఒక్క టీవీ యాంకర్ కాస్త పోయింది, ఇంకెందుకు రండి చెడగొట్టారుగా. చచ్చింది ఎప్పుడైనా లేకపోతే ఏంట్రా ఎదవ పాట నువ్వు. వెళ్ళిపోయారు, బతికిపోయారు. ఇంకా ఉంటే వీళ్ళ పిచ్చి పాటలతో చంపేసేవాళ్ళు. పులిహోర టీమ్ వీణా వెంకట్టు, జాకీర్ హుస్సేను, ఫాకీర్ హుస్సేను, సింగర్ పోసాని గారు. మీకు ఎలా అనిపించింది స్కిట్? రాకేష్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మెయిన్ పాడతారు బాగుంది సార్. ఇది తబలా వాయించే రాంబాబు గారు, ఆయన పెద్ద ఆయన తబలా దానికి మీనింగ్ చెప్తారు మధ్యలో. అదే లిటికెళ్ళి మాట్లాడుకుందాంలే బాబు అని. అదే ఎక్కువ మెయిన్ ఫన్ లీడ్ చేసింది. దాని మీద 2-3 ఎక్కువ ఉంటే బాగుండేది. బట్ బాగుంది. థ్యాంక్ యూ. కోవై మేడం బాగుందండి. అయినా రాకేష్ గారు చాలా ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు ప్రతి వాళ్ళు చేశారు న్యాచురల్ గా కూకడం, అప్పుడు ఆ స్టైలు ఏమో క్యాషువల్ గా, అంత క్యాషువల్ గా ఒక ఇక్కడ వచ్చి స్టేజ్ మీద నటించినట్టు లేదు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళు ఎలాగా క్యాషువల్ గా మాట్లాడుతున్నారు అలాగా యాక్ట్ చేశారు. పెద్ద ఆర్టిస్ట్ అండి మీరు. న్యాచురల్ గా వస్తుంది. ఓకే పులిహోర టీమ్, మీ సింగుతా స్వీట్ గా సూపర్ గా ఉంది, స్వీట్ గా ఉంది. కానీ మార్క్స్ మాత్రం మీకు తెలుసు కదా, సీక్రెట్ స్కోర్స్. సో మీకు త్వరలో మార్క్స్ తెలుస్తాయి. యూ ప్లీజ్ గో సింగింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్. తాగితే మర్చిపోతారు కొందరు, తాగకుండానే మర్చిపోతారు ఇంకొందరు. కానీ తాగి పెళ్ళాన్ని మర్చిపోవడం ఎప్పుడైనా చూసావా? తాగి పెళ్ళాం పెట్టే టార్చర్ ని మర్చిపోయాడా ఎవడా జిలేబీ? లెట్స్ వెల్కమ్ జిలేబీ టీమ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుపోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చిని గంగనకనా. ఇక మందంతా ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. ప్రపంచంలో ఇద్దరు గొప్ప వాళ్ళు సార్. ఒకడు పోయినోడు, 2 తాయినోడు. పోయినోడు మాట్లాడలేడు, తాయినోడు మాట్లాడకుండా ఉండలేడు సార్. నాకు పెళ్లి కావట్లేదు సార్. దీని అమ్మ జీవితం తాగిన తర్వాత నేను మగాడిని అన్న విషయం నాకు గుర్తొస్తుంది సార్. ఒకవేళ పెళ్ళైతే వచ్చే అని ఇలా పిలిస్తే వామ్మో ఏమన్నా ఉందా? ఏమే అని పిలవగానే పతివత శిరోమణి లాగా ఉరికొచ్చేదేంటి? నా ఇంట్లో ఏం చేస్తున్నా మీరే? మేము మీ పిల్లలమండి. పిల్లలా? ఒకసారి ఇటు రావే, చెప్పండి. కడుపుతో ఉన్న పంది పిల్లలా ఉన్నావు. నువ్వు నా పిల్ల నీ అబ్బా. మీరు ఎంతగానో ఇష్టపడి పేసుకున్న పిల్లలు అండి. నిన్ను చేసుకున్నానా? నువ్వు ఎంతున్నావు అసలు? ఒక్క నిమిషం. ఏ పాత్ర ఎంత ఉందో అర్థం కాదల్లా. నువ్వు నిన్ను చేసుకున్నా, నువ్వు పాతాళంలో ఉన్నావు, నేను అక్కడ ఉన్నానే. కంపెనీ ఏమండి అమ్మ, మీరు తాగిన మైకులు మీకు పెళ్ళైన సంగతే మర్చిపోతున్నారండి. బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎవరినో ఒకరిని పెళ్ళంగా ఇంటికి తీసుకొస్తున్నారండి. అమ్మ మీరు నా పిల్లలు కాదు, నేను మొగుళ్ళు కాదు. నేను నాకు పెళ్ళే కాలేదు. అబ్బాయి నాకు మంచి సంబంధం చూసాడు, నేను పెళ్లి చేసుకుంటా. అబ్బాయి అమ్మ అమ్మ ఏంటి ఇలా లాగారు అంటే ఇప్పుడు మీరు నా పిల్లలు, నేను నమ్మాలి. నీ అబ్బా మీ పనులు మీరు చెప్పండి. అమ్మో కష్టం. నాకు పెళ్ళైందా? నిజంగా పెళ్ళైందా? నాకు టెస్ట్ చేద్దాం. వస్తే పందుకున్నా చెప్పండి. రాలే చెప్పండి. ఆగలే
నిన్ను పెళ్లి చేసుకున్నానా నేను? నిన్ను ఎలా చేసుకున్నా? ఎప్పుడు చేసుకున్నా? మరేండి ఆ రోజు రాత్రి వర్షం పడుతుంది, మీరు ఫుల్గా మందేసి తాగుతూ తూగుతూ వస్తున్నారు. అది మ్యాండ్రిజమా? మీరు కాలు జాగి పడిపోతుంటే తట్టుకోలేక పట్టుకున్నారండి. అప్పుడు గట్టిగా ముద్దు పెట్టేశారు నాకు. నిన్ను ముద్దు పెట్టుకున్నానా నేను? వామ్మ నాయన గడుదున్న పోతులా ఉన్నవే, నిన్ను ముద్దు పెట్టుకున్నానా? వసే నాకు ఇంకో డౌట్, ఒకవేళ నువ్వే నా పిల్లం అయితే కడుపు అయినా పిల్లం లాగా నడివే. ఓ అంతే కదా, నడు. ఒప్పుకోండి. అబ్బో నేను అన్నది ఎవరో చేసిన కడుపైన పిల్లం లాగా కాదు, నేను చేసిన కడుపైన 9 నెలలాగా నడు. అలాగే నడు. ఓ పంది పో, రాత్రి వస్తాక చెప్తాను. ఏం మొహం పెట్టుకుని వస్తాను ఏం చేసుకోవడానికి? వచ్చే పొచ్చిదాను. చెప్పండి. ఏం చూస్తున్నావు అమ్మ పొచ్చమ్మ? సిగ్గుపడుతున్నానండి. సిగ్గుపడుతున్నావు అమ్మా? నీ ఉన్న కట్అవుట్ లో సిగ్గుపడు కూడా నాకు పడతలేదమ్మా. ఏమ్మా నిన్ను కూడా చేసుకున్నానా అమ్మా? చేసుకున్నారండి. అవును, నాకు ఒక విషయం తెలుసు. నేను శోభనం అయిందా నీకు? అయ్యో అమ్మా సగం అయిందండి. సగం అవడేంటి శోభనం నీ అవ్వ? సగం ఏంటి? అదేనండి మీకు క్లారిటీగా చెప్తాను, ఇలా రండి. ఒక ఫుట్బాల్ మీద గోళీకాయ నించోబెడితే నించుంటదా? అదే గోళీకాయ మీద ఫుట్బాల్ నించోబెడితే గోళీకాయ కనిపిస్తుందా? నాకు అర్థం కావట్లేదు పొట్టిదానా. నువ్వు లేరా? ఎత్తుకోరా, హైట్ ప్రాబ్లము. ముద్దు పడితే మేటర్ జరగదు, దించో. మేటర్ జరిగితే ముద్దు అవ్వదు. ఇదేరా సగమైనట్టు. అమ్మ నాయన పొట్టిదానా, ఇంత తెలివి ఉందానే? ఓ పందిదానా ఒక్కసారి వస్తున్నానండి. చెప్పండి. నాకు ఇంతసేపు డౌట్ వచ్చింది. చెప్పండి. నీతో శోభనం అయిందని? నాకు పెద్దగా ఏం జరగలేదు, నార్మల్ పొజిషన్ లోనే చేశారు. నీతోనే ఎలా చేశాను నేను శోభనం? వెళ్ళు నీ అమ్మ. వాళ్ళందరూ పెళ్ళాలి కాకపోయినా నేనన్నా మీ పెళ్ళానే కదా, మీకు క్లారిటీగా చెప్పాను కదా. ఒక్కసారి ఆగు. కళ్ళు మూసుకొని నా టై ఎక్కడుందో నీ టైయా? టై అంటే ఇక్కడ కదా, ఇక్కడ ఉంది. నా సైజుకి టై అక్కడే ఉంటుంది. అబ్బో నాన్ వెజ్ వద్దురా రే. టై కళ్ళు మూసుకొని తెచ్చుకోబన్నారు పక్కదానా. నిన్నెలా పెళ్లి చేసుకున్నాను నేను? మాటలో చెప్పలేకపోతున్నానండి. అది వర్షం కురిసిన రాత్రి, మేఘాలు, అబ్బా నల్లగా చీకటి, ఉరుము, అగ్ని సాక్షిగా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామండి. అగ్ని సాక్షి? అగ్ని అంటే సాయి కుమార్ ముందు చేసుకుని తర్వాత నన్ను చేసుకున్నా. నిన్న అలా చేసుకున్నానే. నీతో శోభనం అయిందా? చెప్పలేకపోతున్నా కదా. ఒక్క నిమిషం, నీతో శోభన ఎలా చేశానే? పొద్దున్నాక కొలిసినా కూడా కేజీ కండాని వెళ్తుందా నీలో? నీతో శోభనం చేసిన బక్కదానా. అసలు నువ్వు ఎట్టినా ఒకసారి అద్దంలో చూసుకున్నావానే? కొమ్మకు చీర కట్టినట్టు ఒక కాయ లేదు, ఒక పండు లేదు. నీ నిన్ను కూడా చేసుకున్నాను నేను. అసలు ఇక్కడ అవయవాలు ఎక్కడున్నా? నువ్వు ఎక్కడున్నా ముఖమేదే. నేను ఎక్కడ చేస్తున్నా చెప్పు. అది ఒక వర్షం పడిన రాత్రి ఉరుములు మెరుపులు దడేలు అంటున్నాయి. సేమ్ స్టోరీ చెప్పకు, అర్థమైంది నాకు. అసలు విషయం చెప్పు. ఆ వర్షంలో నేను తడిసిన బట్టలతో మీ ఇంటి ముందుకు వచ్చి అయ్యగారు ఒక ముద్ద పెట్టండి అని అన్నాను. గ్రేట్. మీరు అలా తలుపు తీసి లోపలికి పిలిచారు, ముద్ద పెట్టారు, తిన్నాను. ఆ తడిసిన బట్టలు ఆరబెట్టుకోవచ్చు కదా అన్నారు. నేను ఈ ఆరబెట్టుకునే అంతలోనే నన్ను ఆర్పేశారండి. నా బతుకు కుక్కలు చిప్పిన ఇస్తారాకు చేసేసారండి. నిన్న చేసుకున్నా నేను అలాగే చీకట్లో. అవును, నువ్వు ఇంతసేపు మాట్లాడలేదు ఎందుకే? కిట్ లో అందరి డైలాగులు ప్రాక్టీస్ చేసి నా డైలాగులు నేను మర్చిపోతున్నాను కదండి, అందుకోసమని లాస్ట్ లో చెప్పాలని. స్కిట్ మొత్తం తెలుసు కదా, లాస్ట్ లో ఇచ్చారు. అబ్బాయినే చెప్పిండా నీ మాట? అబ్బో నాకు తెలుసులేదు, అబ్బాయినే చెప్పిండు. అంటే ఇప్పుడు ఈ స్కిట్ అంతా ఏం జరుగుతుందో మొత్తం నీకు తెలుసు. నెక్స్ట్ సీన్ ఏంటిదమ్మా? నెక్స్ట్ సీనా? అమ్మా ఏరా వసే బక్కదానా పందిదానా రండే. నీకు పిల్లలు కావాలా? ఎంతమంది పిల్లలు కావాలరా? ముద్ద పెట్టరా అంటే నువ్వు అది ఇది అని చెప్పి ఆడుకుంటావా మా జీవితాలతో? అమ్మా
బా ఇదొక్కటే నన్ను అర్థం చేసుకునేది ఒకటి చెప్పండి ఇక్కడ రా చెప్పండి నువ్వేమనట్లేదంటే నువ్వు నన్ను అర్థం చేసుకుని నేనేం చెప్తా చేస్తావా ఏం చెప్పినా చేస్తానండి కూర్చో లే పుచ్చు పుచ్చుకాను ఏమండి మీకు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ల్యాబ్ చేయక చెప్పు చెప్పు. శోభనానికి మాత్రం నేను కనిపిస్తాను. రమన్నారు యాదవ తాగబోతే సాఫ్ట్వేర్ అని ఓ వచ్చేసి నన్ను ఇలా చేసి అలా చేసి సగం చేసి నా బుగ్గి పనులు చేసా కదరా. ఏ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏంటి జీవన్ గారు, ఎంతమంది కావాలి మీకు? సాయినా మైకులో నాకు పెళ్లి అనే విషయం కూడా మర్చిపోతున్నా. ఇంకో పెళ్లి కావాలి నాన్న బంగారం, నీకు అసలు పెళ్లి కాకుండా పోతుంది, జాగ్రత్త. నీకు ఇంకా పెళ్లి కాలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకో. సరే మరి మీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో ఒకసారి జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. పోసని గారు ఎలా అనిపించింది? జీవా, ఈ స్క్రిప్ట్ టీవీ చూసే వాళ్ళకి కానీ మాకు కానీ బాగా నచ్చుద్ది. ఎందుకంటే నలుగురు పెళ్ళాలు, ఒక్కో పెళ్ళం ఒక్కో టైపు, పొట్టి, పొడుగు, ఓ లావు, ఓ నలుపు, అన్ని ఐడెంటిఫికేషన్ దగ్గరగా ఉంటాయి. నచ్చింది, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని. బాగుంది జీవా. మ్యామ్ మీకు ఎలా అనిపించింది? మీ స్క్రిప్ట్ కన్నా మీ అందరిది క్యారెక్టర్లో దిగిపోయారు మీరు అందరూ. నాకన్నా రమేష్ ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఆ యాక్షన్స్ అవి ఇవి అన్ని బాగా చేశారు. మేకప్ లో కూడా ఐ మీన్ గెటప్స్ కూడా మీ అందరిది చాలా బాగుంది. ఓకే జిలేబీ టీమ్ సూపర్ పర్ఫార్మెన్స్. మరి క్రౌన్ వస్తుందా లేదా అనేది లాస్ట్ లో తెలుస్తుంది, ఎందుకంటే సీక్రెట్ స్కోర్స్. ఏంటన్నా 1000 రూపాయలు ఇస్తా కానీ మార్కులు అక్కడ మార్కులు డబ్బులకు కావు, మనసులోంచి వస్తేనే వాళ్ళు మార్కులు ఇస్తారు. నువ్వు రిలాక్స్ అవ్వు ఫస్ట్. ఆల్ ది బెస్ట్, నీకు రావాలని మనసు. అటెళ్ళు చాలా. ఓకే వింధ్య, కమ్ క్లోజర్ రా, దగ్గర రా. ఇప్పుడు లవర్స్ పార్క్ లో చాలా బాగుంటుందంట, ఒకసారి వెళ్దామా? నువ్వు చెయ్యి వదిలితే పర్ఫార్మెన్స్ ని పిలవచ్చు. ఆ పర్ఫార్మెన్స్ చూడడానికి లవర్స్ పార్క్ వెళ్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ వెల్కమ్ బిస్కెట్ టీమ్. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చలియా నేను నీతో మాట్లాడు పో. ప్రియా, నిజం చెప్తున్నాను ప్రియా, నా తప్పే లేదు. ఏదో మనకి డాన్స్ వచ్చా, మనం ఏమైనా మిర్చి బజే, ఆలు బజే, మిర్చి బజే, ఉల్లి బజే, ఆలు బజే, మిర్చి బజే. ప్రియా, మిర్చి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వేడి వేడి ఉల్లి బజ్జీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. ప్రియా, ఆ రోజు రాత్రి వేడి వేడి ఉల్లి బజ్జీ, మిర్చి బజ్జీ. రేయ్ దరిద్రుడా, ఇక్కడ లవ్ చేసుకుంటున్నావా? ఇక్కడ అమ్ముతావేంట్రా? పోయి దూరంగా వెళ్ళి అమ్ముకో. ఏడు బాబు అలా కోపడతాను రా, ఏడోది అమ్మగారు మేము చూపెట్టండి. ప్రియా, ఆ ఉల్లి బజ్జీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. ఆ రోజు రాత్రి ఆ ఉల్లి బజ్జీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. రే దరిద్రుడా, ఏం కావాలరా నీకు? బాబు బజ్జీలు బాబు ఏడేడుగా ఉన్నాయి, కొనుక్కోండి బాబు. ఎలా ఉన్నాయి? ఏడేడుగా ఉన్నాయి. నేను 7 మీద ఉన్నా. ఆ ఏడేది అమ్మగారు మేము చూపెట్టాడు, నా మీద చూపెడతాను రా. ప్రియా, ఆ రోజు ఆ ఉల్లి బజ్జీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. ఆ రోజు రాత్రి ఆ ఉల్లి బజ్జీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. రాజేష్, వందగా ఏదో ఒకటి తీసుకో. ఆ ఉల్లి బజ్జీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. ఆపరా, వచ్చాను కదా. ఆ ఉల్లి బజ్జీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. నీ దండం పెడతాను రా, రాక పార్క్ వచ్చాను లవ్ చేసుకోవడానికి. ఒక ఉల్లిపాయ బజ్జీ, ఒక ఆలు బజ్జీ. అమ్మగారు ఉల్లి బజ్జీ తినరండి, కొన్ని ఆలు బజ్జీ. ఆలు బజ్జీలు, ఎల్ బజ్జీలు కూడా అమ్మగారు తినరండి. దాని లవన్ రా, 2 years నుంచి లవ్ చేస్తున్నాను రా. నాకు తెలుసా, నీకు తెలుసా? బాబు అమ్మగారు డైలీ కస్టమర్ అండి, మీకంటే ఇవాళ కొత్తగానే. ఓ పని చేయండి బాబు, నాన్న అమ్మగారికి మిరపకాయ బజ్జీలు ఇస్తాను, తినకపోతే చెప్పమానండి. నాకు మాత్రం మీ దగ్గర డబ్బులే వద్దు, అమ్మగారు పట్టుకెళ్ళియండి మీరు. రేయ్, అమ్మగారి మిరపకాయ బజ్జీ తినలేదా? నాకు తెలదా, డైలీ కస్టమర్.
బాబా నాకు తెలుసు బాబా, అమ్మగారికి మిరపకాయ బజ్జీ అంటే ఎంత ప్రేమో నాకు తెలుసును. బాబా బాబా ఏమీ లేదు, రోజు అమ్మగారితో వచ్చిన అబ్బాయిలతోటే ఈ విషయం చెప్పనేపోతాను ఆ టేస్టుల కోసం. కొద్దిగా మీరు నీ చిన్న హెల్ప్ చేస్తే అవి వచ్చిన వాళ్ళు మీరు చెప్తారు ఎక్కడ ఉంటే. ఏ ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, ఏ మిర్చి మిర్చి మిర్చి. రాజేష్ ఒకటి చెప్పు, నీకు నిజంగా నేను అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం ఉండదు, కత్తిలాగా ఉంటావు కదా, ఏ యాదవకైనా ఇష్టపడతావు. అది నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసు. నాన్న చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్తే డైలాగ్ మార్చు. రాజేష్ నిజం చెప్తున్నాను, నువ్వంటే చాలా ఇష్టం. రాజేష్ నువ్వు నాలో ఏం చూసి లవ్ చేసావు రాజేష్? నీ చేతి వేళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం ఉండవు, ఉంగరాలు ఉంటాయి కదా అక్కడ, అందుకు ఇష్టం వాడికి. రాజేష్ చెప్పు ఇంకేం ఇష్టం? మేడం అంటే చాలా ఇష్టం. నక్లెస్లు నువ్వు ఉంటాయి కదా, ఏ యదవని ఇష్టపడతాడు మేడం. మరి ఇంకా వడ్డానం కూడా ఉండేది అక్కడే కదా, అందుకే ఏ యదవైనా ఇష్టపడతాడు. ఎన్నిసార్లు చెప్పాలా? నీకేం కావాలి మిస్టర్? సరే మళ్ళీ నేను మళ్ళీ చెప్తాను, పెట్టి ఎవడు వచ్చినాడు పెట్టరా సూరిగా. నీకేం కావాలమ్మా? అగ్గిపెట్టి ఉందా? లేదు. నైట్ర్ ఉందా? సిగరెట్ అలవాట్లేదు ఇక్కడ. నేను ఏంటి అడిగాను? లైటర్ అడిగావు. నువ్వేం చెప్పు? సిగరెట్ అలవాట్లేదు అన్నా. నీకు సిగరెట్ అలవాటు ఉందా? నీకు క్యాన్సర్ ఉందా? జబ్బులు ఉన్నాయా? అవన్నీ అడిగినట్టాను. అడగలేదు. నీకేటి అడిగాను? లైటర్ అడిగావు. నువ్వేటి చెప్పాలా? లైటర్ లేదని చెప్పాలి. మరి ఏడు చెప్తాను నువ్వు? సరే, నా దగ్గర లైటర్ లేదు లేదు లేదు. నాన్న నైటర్ ఎన్నిసార్లు అడిగాను? ఒక్కసారి అడిగావు. మరి నువ్వేటి లేదు 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 చెప్తా. దొంపలు కూడా మొక్క పెట్టుకుని ఎలా గోప మీద ఇచ్చిగలరు మళ్ళీ తిన్నగా. రాజేష్ ఇట్రా. రాజేష్ నేను ఒకటి చెప్పాలా? ఏంటి? మరేమో మరే పనికి పడతాను కిట్నాక్ అయిపోతుంది. గబుక్కుని చెప్పు. మరేమో ఈ రోజు నేను పొద్దున జ్యోతిషుడు చూపించుకున్నాను. ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? మరేమో చెప్పమ్మా, పర్వాలేదు. మరేమో నువ్వు లవ్ చేసిన వాడితో నీకు పెళ్ళి అవుతుందని చెప్పావు. అదే అడుగుతున్నా. 32 మందిలో ఎవడో అన్న కలాలి ఇప్పుడే. ఆ 32 మందిలో ఎవడు చెప్పు. రాజేష్ మరేమో నువ్వు నా పైన కవిత్వం రాసా అని చెప్పావు కదా, చెప్పు ఒకసారి. చాలా బాగా రాశాను. నువ్వే లేదు, నేను కవిత చెప్తున్నప్పుడు వాహవ అంటే చాలు. రెడీయా? కళ్ళు మూస్తే కళ్ళలోకి వచ్చా, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చా, దమ్ము కొడుతుంటే డాడీతో వచ్చావు, సైట్ కొడుతుంటే సిస్టర్ తో వచ్చావు, గుడికి వెళ్తుంటే బామ్మతో వచ్చావు, లవ్ లెటర్ ఇస్తే ఏం చేసావు? ఏడు చేస్తుంది, చిన్నకెళ్తే మొగుడికి ఇచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావే? నువ్వంటే నాకు చాలా ఇష్టం. లేదు, నీకు నా పైన ప్రేమ తగ్గిపోయింది. లేదు, ఈ 2 years నువ్వు చాలా చేంజ్ అయ్యావు. చేంజ్ కాకపోతే ఆ చేతి లేట్ ఉంటుందా? మొన్నటి దాకా చక్కగా కార్లో తిరిగాడు, ఈ మధ్య ఏమో బండి మీద తిరుగుతాడు. ఇప్పుడు బెకారాద వైపు రోడ్ల మీద తిరుగుతాడు నెక్కర్లు వేసుకొని. అది కాదు ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో నిజం చెప్తున్నాను చూడు, నేను ఫస్ట్ టైం లవ్ లెటర్ రాసి నీ చేతికి ఇచ్చాను తెలుసా? రాజేష్ ఒక విషయం అర్థం నిజం చెప్పు. నాకు ఒక అక్క ఉందని నీకు తెలుసు, అది నాకంటే అందంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ దానికి ఇవ్వకుండా నాకే ఎందుకు ఇచ్చావు? అది పిచ్చిదానా, ఈ అదో ఫస్ట్ తీసుకెళ్ళి మీ అక్కకే ఇచ్చాడు. గోడ మీద కొట్టింది, గట్టెంత లేక నీకు తెచ్చిచ్చాడు. ఇప్పుడు లేదు ప్రియా, నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పరా? నాన్న చెప్తున్నా షాకింగ్ న్యూస్ ఏటో. నేనుతో మాట్లాడు పో. నువ్వు కాబట్టి బోర్డు మంది వదిలేరా ఎదవా, వదిలే, దానికి బోర్డు మంది ఉన్నారు. ఈ రోజు ఆడో నేను తేలిపోవాలి, ఆడు ప్రాణాలు తీసి ఇక్కడికి వస్తా, అంతవరకు ఇక్కడే ఉండు. రాజేష్ వద్దు రాజేష్, చీకటి పడిపోతుంది. అన్నా పర్లేదు, అని చంపే వస్తా. నిన్ను రాజేష్ రాజేష్ నిన్ను రాజేష్. రాజేష్ వచ్చేవా? కూర్చో కూర్చో రాజేష్. రాజేష్ ఒక విషయం అడిగానా? ఏంటి? నీకు ఈ చికెన్ చూస్తే ఏమనిపిస్తుంది? కనపడితే కదా అనిపించడానికి.
రాజేష్ నాకు మాత్రం ఒకసారి గట్టి హక్ చేసుకోవాలనిపిస్తుంది. చేసుకోనా? చేసుకో. రాజేష్ 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 లవ్ ఇస్ బ్లైండ్ అంటే అదే ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనా రాజేష్? ఏమో నిన్ను చూస్తుంటే అట్టాని అనిపిస్తుంది. ఏంటి రాజేష్ అలా అంటావు? ఎందుకంటే నేను రాజేష్ కాదు రమేష్ని. మీ స్కిట్ సూపర్ అండి. ఉంటది, సూపర్ ఉండకపోతే మరి ఫ్యామిలీ సర్కస్ ఎందుకు తీసుకుంటాం? మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇక్కడ ఉండనియంగా. అయిపోయిందా? అద్దరిపోయింది బాసు, అద్దర కొట్టేశారు. ఏ యూ లేడీ. సరే జడ్జెస్ కి ఎలా అనిపించింది చూద్దాం. పోసాని గారు మీకు ఎలా అనిపించింది? భాస్కర్ చాలా బాగుంది. అంటే ఫినిషింగ్ వేరే ఉంటే బాగుంది అనిపించింది. టోటల్ అన్ని బాగున్నాయి, అన్ని డైలాగ్స్ బాగున్నాయి, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. భాస్కర్ సఫర్ అయ్యి చాలా బాగుంది. మేడం మీకు ఎలా అనిపించింది? భాస్కర్ గారు ఈ రోజు మీరు రియల్ గా బయట ప్రదీప్ పార్క్ లో ఇలాగే జరుగుతుంది. తర్వాత ఫోన్ కౌంటర్ కూడా భలే ఉంది. స్క్రిప్ట్ రియాలిటీగా ఉంది. ఓకే మరి బిస్కెట్ టీమ్ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ స్కోర్స్ సీక్రెట్ స్కోర్స్ లాస్ట్ లో తెలుస్తాయి. ఆల్ ది బెస్ట్, మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ బాడీ. బండి బండి కొత్త బండి షోరూమ్ నుండి వచ్చానండి. ఫస్ట్ నైట్ సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి. ఇతను ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నారు అనుకుంటున్నారా? పుల్కా టీమ్ పర్ఫార్మెన్స్ చూసి మీకే అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ పుల్కా టీమ్. బావగారు అబ్బాబ్బాబ్బాబ్బా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. మొత్తానికి పెళ్లి దగ్గరుండి ఘనంగా జరిపించేశారు. ఇక ఆ కార్యక్రమం కూడా అంతే ఘనంగా దగ్గరుండి జరిపించేయాలండి. బావగారు మీకేమన్నా మతుండే మాట్లాడుతున్నారా మీరు? ఆ కార్యక్రమం మనం దగ్గరుండి జరిపించడం ఏమిటండి? వాళ్ళు దగ్గరయ్యే కార్యక్రమం అది. బావగారు అసలు మీ ఊళ్ళో కాబట్టి ఏదో ఆ పెళ్లిని గట్టి మేళం ఒట్టి భోజనంతో జరిపించేశారు గాని అదే మా ఊళ్ళో గనక జరుగుంటేనా బావగారు మా గొప్పతనం, మా వంశం మర్యాద ఇవన్నీ మీకు తెలిసి వచ్చుండేవండి. అసలు అమలాపురం సెంటర్ లో పాపలపాలెం సెంటర్ దగ్గరకు వచ్చి రాజుగారి ఇల్లు ఎక్కడా అని అడగండి. మీ అడ్రస్ చెప్పేస్తారా? అస్సలు చెప్పరు. కస్టమర్ కనకరాజు గారి ఇల్లు ఎక్కడా అని అడగండి, నేరుగా ఇంటికి వచ్చి దింపేస్తారు. పాపలపాలెంలో పాపలు ఎంత ఫేమస్ మనం అంత ఫేమస్ అండి. అబ్బా నోరు తెరిచేశారు చూసారా? ఇలాగే మనం పాపలపాలెం సెంటర్ లోకి వెళ్ళాం అనుకోండి, జనాలు నోరు తెరుస్తారు, పాపలు డోరు తెరుస్తారు. బావగారు ఇక మీ వంశం గురించి చెప్పారండి, మరి మా వంశం గురించి చెప్పాలంటే మా వంశంలో అందరూ వైద్యాన్ని నమ్ముకొని బతికేస్తున్నామండి. అందరు డాక్టర్లేనా? కాదు, పేషెంట్లు. తమాషా. బాగారు వంశం అన్నారు కాబట్టి మా వంశం గురించి ఒక్క మాట చెప్తాను వినండి. చెప్పండి. మా వంశంలో అందరూ స్వాతంత్ర సమర యోధులువేనండి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబో మీది చాలా గొప్ప వంశం అన్నమాట. అంటే మీకు దేశం మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. దేశం మీద ప్రేమ కాదండి, దేహం మీద ప్రేమ. మేము దేశాన్ని ప్రేమించాం, దేహాన్ని ప్రేమిస్తాం. అంటే సొంత స్వాతంత్రం కోసం పోరాడతాం అన్నమాట. అయ్యో జోకుల మీద జోకులు బాబు గారు. ఏమండి మీతో మాట్లాడుతుంటే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. బావగారు భలే మాట్లాడతారండి మీరు. అబ్బాయి వస్తున్నాడు ఏంటండి? మా ఓడేటి బయటకు వచ్చేస్తున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏమండో మా ఓడికి కాస్త మగమాటం ఎక్కువండి. ఏమండో ఎక్కడైనా మొహమాట పడొచ్చు కానీ శోభనం గదిలో మొహమాట పడకూడదు. మీ అబ్బాయి ఒకసారి చెప్పండి. సరే చెప్తానండి. ఆడికి 2 విషయాలు చెప్పేసి లోపలికి పంపించేసి వచ్చేసి మనం తీరుబడిగా మాట్లాడుకోవాలి. బుల్లబ్బాయి ఇలా సిగ్గుపడతావేంట్రా? యుద్ధంలో సైనికుడు వెళ్ళిన తర్వాత ఒంట్లో ఫైరింగ్, కళ్ళల్లో డేరింగ్ ఉండాలి. ఇలా చిరాగ్గా సిగ్గుపడకూడదు. ఎర్రా బాబు లోపలికి. ఫస్ట్ టైం కదా నాన్న, శివరంగా వస్తుంది కానీ డేరింగ్ ఎక్కడి నుండి వస్తుంది? బావగారు మీ అబ్బాయి వ్యవహారం చూస్తుంటే లైసెన్స్ ఉండి డ్రైవింగ్ రానట్టుంది. ఒరే మేము మామ దగ్గర నా పరువు తీస్తావేంట్రా? టెన్షన్ గా ఉంది. నువ్వెక్కడ దొరికావురా? నువ్వేం డ్రైవింగ్ వచ్చిరా? ఇగో డ్రైవింగ్ వచ్చినోడు బండి జంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడితే బండికి యాక్సిడెంట్ అయిపోతుంది. ఇదిగో స్టీరింగ్ పట్టుకొని డేరింగ్ గా బండి నడిపియాయి, అదే వెళ్ళిపోద్ది లోపలికి. బావగారు
మొత్తానికి వాడు వెళ్ళిపోయాడండి ఇంక మనకి ఏ ఇబ్బంది లేదు మరి మనం పడుకుందామా? మీ అబ్బాయే తేడా అనుకున్నా, నువ్వు కూడా తేడా ఉన్నట్టున్నావు. 9 కాదండి, కుర్చీలో కూర్చొని పడుకుందామా అంటున్నాను. అలాగే కాసేపు కొనుక్కుదిద్దాం రండి. అమ్మయ్య మా 9 బండి ఎక్కాడండి. అమ్మయ్య పాలు నువ్వు తెచ్చావేంట్రా? మా ఆవిడకి తేవాలి. నేనెందుకు చేస్తానండి, మా నాన్న క్యాటరింగ్ కి కాంట్రాక్ట్ ఇచ్చాడుగా, మొత్తం వాళ్ళే చూసుకుంటారు తెలుసా. మొత్తం వాళ్ళే చూసుకుంటారా? మొత్తం మొత్తం ఎరా మొత్తం మీరే చూసుకుంటారా? మరి చూసుకోండి, మరి ఎందుకు ఇక్కడ. ఇదిగోండి, ఈ వెటకారాలకేం తక్కువ లేదు కానీ మీ సెటైర్లు ఆపండి. వాడికి తెలుగు రాదు, వాడు తమిళ్. அப்படியா? நீங்க தமிழா? நீங்கள் பேரேனா? పింగళ సోరనా సార్? బాబా ఏం టైమింగ్ రైమింగ్ పోడా. இல்ல சார், நான் வந்து ఇప్పుడు half an hour அப்புறம் ஃப்ளவர்ஸ் கொடுக்கும், இன்னொரு half an hour அப்புறம் ஸ்வீட்ஸ் கொடுக்கும், இன்னொரு half an hour அப்புறம் ஃப்ரூட்ஸ் கொடுக்கும், எல்லாம் கொடுக்கும்ல. అది எப்படி? రే నువ్వు ఇలాగ హాఫ్ అన్ అవర్ అப்புறம் అని వస్తే ఇంకా కాపురం ఎప్పుడు చేసుకోవాలరా? నైట్ అంతా నువ్వు నైట్ డ్యూటీ చేస్తే ఇంక నేనేం చేయాలరా ఇక్కడ? నీ పోడా ప్లీజ్ గుడికి నేను పోడా. சரி சரி சார், ஒரு வாட்டி இந்த பக்கம் வாங்க. லேடிஸ் வந்து வெரி ஸ்மூத் சார், హ్యాండిల్ విత్ కేర్, స్టార్ట్ ద గేర్. మేడం రే ఒక్క నిమిషం ఆగు. హ్యాండిల్ విత్ కేర్, స్టార్ట్ ద గేర్ అని మధ్యలో షేర్ ఏంట్రా? இப்போ நீங்க வந்து மார்க்கெட் போயிட்டேன்னா பை ஒன்னு கெட் ஒன் தானே, மில்க் வந்து பை, ఇది வந்து ఫ్రీ సార్. ఐటమ్ ఒకసారి ఫ్రీ గిఫ్ట్ ఇస్తే ఇంక నేనేమి ఇవ్వాలరా దానికి? మొత్తం నువ్వే నాకేసలే ఉన్నావుగా, ఎల్రా నీకు పోడా. రాని ఇక కానీ మీదే ఇక బోని. నేనేనా? సరే అయితే ముందు మనం ఓపెన్ అయిపోదాం. నాకు సిగ్గండి, లైట్ ఆర్పేస్తేనే. నీ సిగ్గు చెమడా. ఓపెన్ అయిపోవడం అంటే నిన్ను ఓపెన్ అయిపోమంటాం కదే, మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం అంటున్నా. క్లోజ్ గా వస్తే మీకు మాటలు రావా? క్లోజ్ గా వస్తే ఇంకా మాటలంటే ఏమి రావటం లేదు. నేను అన్నది నీకు అర్థం కావటంలా. మనము మనసు విప్పి మాట్లాడుకుందాం. మనసు విప్పి మాట్లాడుకోవడం అంటే చేతులది మనసు చెప్పమంటే ఏది పెడితే తిప్పడం కదే. మనసు అంటే హుక్స్ తో పని లేదు, లుక్స్ తో పని. మన పెళ్లికి ముందు నీకేమైనా లవ్ అఫేర్స్ ఉంటే అవి నువ్వు నాతో షేర్ చేసుకోవాలి. నాకేమైనా ఉన్నాయనుకో అవి నీతో షేర్ చేసుకుంటాను. ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకు అబ్బా, మీరు ఈ మాట అనగానే నాకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి? రాకేష్, రాజేష్, సురేష్, మహేష్, గిరీష్. అన్ని పేర్లు చదివావంటే నిన్ను చూసి నేనేదో షర్మిలలాగుంటావు అనుకుంటే నువ్వంటే మరి శ్రీలతలా తయారు. శ్రీలత ఓపెన్ అయిపోయాను. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటి నుండి నీకేమైనా కోరికలు ఉంటే నాతో షేర్ చేసుకో, నేను తీరుస్తా. కానీ దాని పేరు మాత్రం తీస్తే నాకు నచ్చదండి, నేను ముందే చెప్తున్నాను. సుజాత అంటున్నారు. దాని అన్నామంటే మాత్రం తోలు తీస్తా. దాని అంటే దాని గురించి నీకు తెలుసా? షర్మిల గురించి మాట్లాడుతున్నావు నువ్వు వాడి గురించి మాట్లాడినప్పుడు లేదా? అదిగో మళ్ళీ మీరు వాడంటున్నారు. వాడంటే నాకు నచ్చదు. నేను వాడే అంటానే వాడిని. రాకేష్, రాజేష్ అని నువ్వు పేర్లు చెప్తే వద్దే. ఇవన్నీ పక్కన పెట్టేసి నీకేమైనా కోరికలు ఉంటే నాకు చెప్పు, నాకేమైనా ఉంటే నేను కూడా చెప్తా. బావగారు, ఏమంటే బావగారు, లోపల ఇంకా డ్రైవింగ్ మొదలు పెట్టినట్లేదు. ఎక్సలేటర్ కోసం ఎతుకుతున్నాడేమో. ఏ రాత్రంతా ఎతుకుతాడు ఎక్సలేటర్ కోసం? ఏకండి ఇందాక నుంచి చూస్తున్నాను, ఫైర్ అయిపోతున్నారు. ఎంతసేపు మా వాడు డ్రైవింగ్ అంటున్నారు కానీ మీ బండి స్టాండింగ్ లో ఉందా, కండిషన్ లో ఉందా మీది? బావగారు, షోరూమ్ బండి మా అమ్మాయి. ఏ షోరూమ్ బండా? అయితే పర్వాలేదు, ఎక్స్క్యూజ్ మీ సార్. ముందుగా మీరే చెప్పండి. నేను చెప్పను అమ్మో, నేను చెప్పను. ముందు లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, నువ్వే. ఎక్కడ లేడీస్ ఫస్ట్ అయినా ఇక్కడ మాత్రం లేడీస్ ఫస్ట్. నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పు. మీరే చెప్పండి. చెప్తావా? చెప్పా. సర్లే నేనే చెప్తాను. నాకు సిగ్గిస్తుంది బాబు. అబ్బో, తర్వాత పడదాం అది. కానీ నువ్వు చెప్పేస్తున్నా. చెప్పవే. అదన్నమాట. మంచి కోరిక కానీ ఇప్పుడే పెళ్ళైంది కదా, కొంచెం టైం తీసుకుందాం. ఒక 1 year అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు చేద్దాం. ఓకేనా? 1 year ఇప్పుడే పెళ్ళైందని మళ్ళీ 1 year గ్యాప్ అంటే నేను అస్సలు ఒప్పుకోనండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్ గా అంటే బాగుండదే, నీకు అర్థం కావట్లేదు. ఒక 1 year ఓపిక పట్టదు కాదండి. నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను. ఇదిగోండి, మీ ధైర్యంతో నాకు సంబంధం లేదు. పెళ్లి ఎందుకు చేసుకున్నారు? నా కోరిక తీర్చడానికైనా తీరుస్తాను. నువ్వు మరీ అంత కంగారు పెట్టకూడదు. నలుగురు ఏమనుకుంటారు, కొత్త కోడలేమో మరీ తొందరగా ఉన్నట్టుంది, అబ్బాయిని తొందరగా అని పెట్టేస్తున్నారు. కొత్త కోడలని అంటారు. కొత్త కోడలు కోరిక తీర్చే బాధ్యత మీకు. కోరిక ఎవరు బయట నువ్వు అమ్మాయి, నువ్వు పక్కన
ఏమైంది నాన్న? ఏంటి పద్ధతి ఇది? ఏం పద్ధతి నాన్న? ఇది పద్ధతి అని అడుగుతున్నాను. పద్ధతి గురించి నువ్వు నన్ను అడుగుతావంటే నీది పద్ధత? ఎదవన్నా కొడక ఏంటి మాట్లాడుతున్నాను? పద్ధతి అంటున్నా. ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇప్పుడే అంటుంటే లేదు లేదు కుదరదు 6 నెలలాగు ఏడాదాగా అడుగుతావు. నీకు చేత కాదా? నువ్వు చేయలేవా? నువ్వు రాలిపోతా. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? షోరూమ్ బండి ఏమంటే బాబుగారు మీరు వెళ్ళారండి? రెడీగా ఉన్నానండి. మీరు వెళ్ళారండి. అమ్మాయి షోరూమ్ బండి అండి. అమ్మ ఏంటంటున్నా నువ్వు? నీకు తెలియదు ఊరుకోనా? నాకేంటి తెలీదా? నాకు తెలియకుండానే నువ్వు పుట్టావా? నేను పుట్టడం ఏంటండి? మీరు కాదండి మా ఓడండి. ఏంటి నాకు తెలీదా? నాకు తెలియకుండా మీ అన్న పుట్టాడా? మీ అక్క పుట్టిందా? మీ చెల్లెలు పుట్టాడా? నాకు తెలియదని అడుగుతావు నువ్వు? నాన్న ఎప్పుడు అడిగానండి? మీరు కాదండి బాబు గారు అడు. నాన్న పళ్ళు రాలిపోతాయి. నాన్న ఆ అమ్మాయి ఏమంటున్నది? నాకు ఇప్పుడే కావాలంటే ఒక మనవన్నో మనవరాలను మనకి ఇస్తే ఆడించుకుంటాం కదండి. ఈ ఎదవన్నా కొడుకు ఏంటంటున్నా నువ్వు? 6 నెలలాగు ఏడాదాగు ఏమి నీ బండి పనిచేయదా? నాన్న నువ్వు ఆడించుకోవడానికి అది అడిగిన కోరిక అది కాదు. అర్జెంట్ అంటే అది పిల్లల్ని కనేద్దాం అన్నది అనుకున్నావేంటి? మరి మీ అమ్మని నాన్నని అర్జెంట్ గా బయటికి గెంటేయండి అన్నది. నీకు అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక్క 1 year ఆగే కొత్త కోడలు మాట పడిపోతావు అంటున్నాను నేను. పెద్ద మనిషి నువ్వేం మాట్లాడుతున్నావు? ఇందాకటి నుంచి కౌంటర్లు వేస్తున్నావు నువ్వు. ఏం మాట్లాడావండి? ఎంతసేపు మాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబం, మాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. ఇదేంటి? ఈ నిమిషంలో కూడా చెప్తున్నామండి, మాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబమే. ఏమనుకుంటున్నారు? సొంత స్వాతంత్రం కోసం పోరాడతామండి. మా అమ్మాయి కూడా అలాగే సొంత స్వాతంత్రం కోసం పోరాడుతుంది. సొంత స్వాతంత్రం? అవును, ఇందాక ఒక మాట అన్నావు. షోరూమ్ బండి అన్నావు, మరి అదేమైంది? నువ్వు 10 సార్లు అన్నావు కదా. ఇదిగా షోరూమ్ బండి కాబట్టి బోరుకొచ్చిన బళ్ళని షెడ్ లో పెట్టమంటుంది. వెల్ డన్ పుల్కా టీమ్. ఓకే, పుల్కా టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మేడం కోవేశ్వర్ల గారు? బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అందంగా ఉంది. అంటే ఒక ఫస్ట్ నైట్ కి కొత్త డైలాగ్స్ పోసాని గారు కూడా చెప్పారు. చాలా పర్ఫెక్ట్ గా అందంగా చేశారు. చాలా అందంగా ఉందండి మీ స్క్రిప్ట్. థ్యాంక్ యూ. పోసాని సార్ మీకు ఎలా అనిపించింది? మురళి చాలా మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్. ఇది బాగలేదు అనడానికి లేదు, ఎందుకంటే నేను స్క్రిప్ట్ రైటర్ని కదా బేసిక్ గా. ప్రతి డైలాగ్ బాగుంది. థ్యాంక్ యూ. సరళమైన భాష. మీరు అన్నారు డబుల్ మీనింగ్, అసలు డబుల్ మీనింగే లేదు. క్లియర్ కట్, వెరీ హెల్దీ కామెడీ. థ్యాంక్ యూ సో మచ్. కానీ స్కోర్స్ హైడింగ్ అది లాస్ట్ లో తెలుసుకుంటాం. మీరు బాగా చేశారు, మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు గెలవాలని కోరుకుంటున్నాను. బట్ మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆల్ ది బెస్ట్. యు గో రే, యు గో. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్. నీకు పెళ్ళండా? పిల్లన్నారా? కొంచెం సిగరెట్ తాగుతావా? ఏంటవి, ఏమైంది నీకు? ఈ స్కిట్ చూస్తే నీకే అర్థమవుతుంది. ప్లీజ్ వెల్కమ్ ఉప్మా టీమ్. అయితే పదండి. పోసని గారు నా సినిమాలో చేస్తారా? మీరెంత రికమెండేషన్ చేసినా మిమ్మల్ని పెట్టుకోను. సరళ గారు మీరు హీరోయిన్ ఫిక్స్ అండి, అదిరిపోయింది. అబ్బా, తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఎవరు లేరా ఆర్టిస్టులు? సార్ నాకు పాత్ర కావాలి సార్. పాత్ర కావాలనా సార్? ఆడున్నాయి, కడుక్కోపోరా? అదిగా సార్, నాకు యాక్టింగ్ అంటే పిచ్చి సార్. మీ సినిమాలో నేను హీరోగా చేయాలి సార్. అది సార్, హీరోగా చేయాలంటే నవరసాలు రావాలి. నవరసాలు అన్ని రావాలి. నీకు వచ్చా? నేను మా ఊర్లో స్టేజ్ ఎక్కానంటే సార్, స్టేజ్ నన్ను ఎక్కకు. ఇప్పుడే చూపిస్తాను సార్ నవరసాలు మీకు. చూపి. ఏంటది? ఇది టమాటా రసం సార్. అరే నవరసాల టీవీ కాదు అదేంటో, నిమ్మకాయ రసం సార్. ఇంకేంటో తీసుకున్నా, ఎన్ని రసాలు చూపిస్తావురా? అరే నవరసాల టీవీ కాదురా.
ఏంట్రా అది నీరసమా? ఇది నారింజ రసం సార్. నారింజ రసమా? ఇంకా ఉన్నాయి సార్. ఇది చిరంజీవి రసం సార్. రే ఇన్ని రసాలు నేను చూడలేదు రే. రే ఇది రజనీకాంత్ రసం సార్. రే ఇంకోసారి ఇక్కడ ఉన్నావు అనుకో నీ రసం తీస్తా. హలో 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 సతీష్. ఏ సతీష్. హలో సార్, నేను ఏ సతీష్ కాదండి, బి సతీష్. బి సతీష్ అంటే ఏంట్రా? బి సతీష్ అంటే బ్రోకర్ సతీష్ అండి. బిల్లెందుకు బొక్క పక్కనే ఉన్నాగా, మాట్లాడొచ్చుగా, చెప్పొచ్చుగా. ఏమైంది హీరోయిన్? హీరోయిన్ అంటే ఏంటండి? ఇప్పుడు మన సినిమా ఏంటి? బట్టేబాజ్. మరి బట్టేబాజ్ సినిమాకి బట్టేబాజ్ లాంటి హీరోయిన్ కావాలా వద్దా? కావాలి. మరి కావాలంటే కొంచెం టైం పడుతుంది. మరి హీరోయిన్ దొరికితే రేపు పొద్దున షూటింగ్ చేసుకుందాం. హీరోయిన్ తొందరగా కావాలి, రేపు పొద్దున వస్తా. ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చాడు, హీరోయిన్ తేవాలి. బ్రోకర్ బోత్ కంటే ఇదే, సారీ మేనేజర్ బోత్. ఓకే, ఇదే ఫోన్ ఎవరో చేస్తున్నారు. హలో 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 హలో, బాగున్నారా? బాగున్నాను. మా అమ్మాయికి సంబంధం చూడమన్నాను కదా. ఓహో మీరా, లేగా ఆర్టిస్ట్ గారు, బాగానే గుర్తుపెట్టాను. మీ అమ్మాయి ఫోటో ఎక్కడో పెట్టేశానండి. గుర్తులేదా? గుర్తులేదు సార్, ముంజోబులో చేయి పెట్టాను. సార్ దొరికింది సార్. ఏం దొరికింది? అదే సార్ మీ అమ్మాయి ఫోటో. మీ అమ్మాయి పేరేటండి? మా అమ్మాయి పేరు వింధ్య. వింధ్య చాలా లేగా ఆర్టిస్ట్ లా ఉందండి బాబు. వీడికేమో వచ్చి పెళ్లి కొడుకు కావాలి, వాడికేమో వచ్చి హీరోయిన్ కావాలి. ఈయనే తీసుకెళ్లిపోతే అయిపోలే. ఓకే, పేమెంట్ కి సెట్ అయిపోద్ది అంతా. ఓకే. హలో సార్. హలో హలో, బాగున్నారా? సార్ ఇప్పుడే పెళ్లి కొడుకుని తీసుకొచ్చేస్తున్నాను, ఉండండి మీరు అక్క. నా హీరోయిన్ ఎక్కడ? బట్టేబాజ్ హీరోయిన్ ఎక్కడ? సార్ ఇదిగోండి సార్, బట్టేబాజ్ హీరోయిన్. బా అమ్మాయి సూపర్ ఉందా? బాగా చేస్తా సార్. ఏం చేస్తుందిరా? సార్ కొంచెం దూరం వెళ్ళండి. నేను ఎంత బోకర్ని అయితే మాత్రం ఎక్కేస్తారేంటి? దూరం వెళ్ళండి. హీరోయిన్ చూద్దాం. ఓకే ఓకే. ఏవేస్ గారు వచ్చేస్తున్నాం మేము. అదే వచ్చేయండి. సత్యనారాయణ గారు బాగున్నారుగా? బాగున్నారా? మీ అక్క బాగుందా? మా అక్క బాగుంది. వాళ్ళ కుక్క బాగుందా? బాగుంది. మీ ఆవిడ బాగుందా? మా ఆవిడ గురించి అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాను. మా ఆవిడ గురించి అడిగితే నువ్వు బాగోని చెప్పాను లేదా? ఓకే. వీడెవడు? సార్ అతను డైరెక్టర్ గారండి. నేను డైరెక్టర్ అడగలేదే. ఇప్పుడు మీరు అల్లుడి గారిని కావాలన్నారు కదా, ఆ అల్లుడి గారు డైరెక్టర్ అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఓకేనా? ఓకే. అల్లుడు గారు అల్లుడేంటి? అల్లుడేంటి? మనం ఏం దేనికోసం వచ్చా? హీరోయిన్ కోసం వచ్చారా? అల్లుడు ఎవడు? మీరు రండి. హీరోయిన్ కోసం వచ్చారా మనము? మీరు రండి. మాట్లాడితే అందరు నా మీద ఎక్కేస్తారు. ఎంత పోగలేదు మాత్రం. మీకు అర్థం కావట్లేదు. మీ సినిమాలో అల్లుడి సీన్ లేకపోవచ్చు సార్, ఇక్కడ అల్లుడి సీన్ ఉంది. మీకు బట్టేబాజ్ సినిమాకి హీరోయిన్ కావాలా వద్దా? కావాలి. మీరు మూసుకొని ఉండండి 10 నిమిషాలు, ఓకేనా? చెప్పేస్తాను కదా, మీరు అర్థం చేసుకోండి. హలో, హీరోయిన్ తీసుకురండి. హీరోయిన్ అంటాడేంటి? హీరోయిన్ అంటాడేంటి? హీరోయిన్ అంటాడేంటి? నా మీద ఎక్కుతారేంటి? రోజు ఇంట్లో ఎక్కుతారా? కొంచెం వెళ్ళండి. హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ అంటాడేంటి? మీరు రండి సార్, మీరు రండి సార్. మీకు అర్థం కావట్లేదు. సో మెనీ ప్రాబ్లమ్స్ ఈస్ థింకింగ్ ఇన్ బ్రోకర్. ఓకే, చెప్తాను. ఇప్పుడు అత్తోరింటికి దారే సినిమా చూసారా మీరు? చూసాను. ఇప్పుడు అత్తోరింటికి దారే సినిమాలో ఈయన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ అండి. మీ అమ్మాయి క్యారెక్టర్ సమంత అండి. మీ అమ్మాయి ఇప్పుడు ఇంకేమవుద్దండి కదా? చూసుకొచ్చి హీరోయిన్ పిలవండి అబ్బా, టైం తొందరగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రావరాజ్ ధోతీస్ బరే సమర్పించు ఫ్యామిలీ సర్కస్. అమ్మా ఏమాటుంది ఇది? సార్ మీకు ఫ్రెండ్. ఎవరు? నువ్వు అబ్బాయి కాదు, అమ్మాయి క్యారెక్టర్. అర్థమైంది కదా? సరే సారీ. ఎవరయ్యా? సారీ, మేము దేనికి వచ్చాం? ఒక్క నిమిషం సార్ చేస్తా. రెడీ, యాక్షన్ చెప్పండి. మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రామరాజ్ ధోతీస్ బనియన్ సమర్పించు ఫ్యామిలీ సర్కస్. ఫ్యామిలీ సర్కస్. ఫ్యామిలీ సర్కస్. అబ్బా ఏంటి కటింగ్ ఏంటి? అమ్మా పెళ్ళైన తర్వాత అన్ని కడుదు కానీ నీ పేరేంటమ్మా? సుజాల. పూజాల విన్నాను, గజాల విన్నాను. ఈ సుజాల ఏంటి అంటే ఝాన్సీలోని జా, లాస్ట్లోని లాని లాక్కున్నా. లాగింది చాలు కానీ ఇగో ఇది కొంచెం ముందుకు రా. అబ్బా ఏం అదిరిపోయింది ఇదమ్మా. అబ్బా నాకు కరెక్ట్ సెట్ అయింది ఇది. అబ్బా సూపర్. ఎక్స్క్యూజ్ మీ, నాకు అమ్మాయి ఓకే. షార్ట్ రెడీయా? షార్ట్ అంటాడేంటి? షార్ట్ అంటాడేంటి? షార్ట్ అంటాడేంటి? మళ్ళీ ఎక్కేస్తారేంటి మాట్లాడితే? షార్ట్ అంటే మీరు అనుకునే షార్ట్ కాదు.
షూటింగ్ లో షాట్ అండి. ఓహో SHOIT షాట్ అదేనా? హలో సార్, ఎంత పేమెంట్ ఎంత? అది పేమెంట్ ఎంత అమ్మాయి? పేమెంట్ అంటాడేంటి? పేమెంట్ అంటాడేంటి? నన్ను ఎందుకు అలా పట్టుకొని బిస్కెట్ పేమెంట్ అంతా వేటి అనేసి. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే తిరిగి మీకు కట్నం ఇస్తానంటున్నాడు. వద్దా? ఓహో ఈ స్కీమ్ ఏదో బాగుంది. మరి దాన్ని చాట్ అంటే రేట్ అని అంటే బాగుంది. ఇదిగో ఓకే సార్, మాట్లాడి సార్. మీ అన్నీ అయిపోతే మేము తీసుకెళ్లి చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలి. ఓకే వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీకు ఎలా కావాలంటే అది తీసుకోండి. వెళ్ళండి, మొత్తం కట్టలు వేసుకోండి. ఏం కావాలంటే చేసుకోండి. లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళండి. వెళ్ళొద్దలేదు మీ అమ్మకి. స్టడీగా ఉండమ్మా, స్టడీగా ఉండు. రెడీ? లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ చేయమంటాడేంటి? లైట్స్ ఆఫ్ చేయమంటాడేంటి? ఏంటండి మాట ఎక్కేస్తారు? కొంచెం మీరు అడిగి వెళ్ళండి. లైట్స్ ఆఫ్ చేయమంటే దానికి అర్థం ఏంటంటే తన పిల్లాన్ని తనే చూసుకుంటావు, వేరే ఎవరు చూడకూడదని లైట్స్ ఆఫ్ అంటున్నాడు. లైట్స్ ఆన్ చేయమన్నా, మొత్తం ఆన్ చేయమన్నా. ఇగో ఇగో అమ్మాయి, అమ్మాయి ఇలా పెట్టు, చేతులు ఇలా పెట్టు, కాళ్ళు ఇలా పెట్టు. ఈ స్టెప్ ఏంటి కాళ్ళు ఇలా పెట్టమంటాడేంటి? మూమెంట్లు ఏవో చేస్తున్నారండి. సాంగ్ లో మూమెంట్స్ ఉంటాయి కదా, మూమెంట్స్ ఏవో ప్రాక్టీస్ చేస్తున్నారు. అత్తారింటికి దారి బాగుంది. కొంచెం కొంచెం ప్రఫల్ ఉండమ్మా. అటు కొంచెం కొంచెం ముందుకుండు. ఆ బట్టలు ఏంటి? బట్టలు తీసే, బట్టలు తీసే. బట్టలు ఆ బట్టలు కాదండి. ఏం చేస్తున్నావురా? షూటింగ్ చేసుకుంటారు. షూటింగ్ అయినా నీ క్యారెక్టర్ లేదు ఇంట్లో. నీ క్యారెక్టర్ లేదు కదా. అమ్మాయి కొంచెం ముందుకురా, కొంచెం కొంచెం ముందుకురా. ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయి నాకు బాగా నచ్చింది. మా అమ్మాయి నచ్చిందా? సూపర్, బాగుందా? ఎక్సలెంట్. ఎలా చూసుకుంటా? ఎలా చూసుకుంటానా? నేను చూసుకోవడం ఏంటి? పబ్లిక్ చూసుకోవడం ఏంటి? పబ్లిక్ చూసుకోవడం ఏంటి? అంటే పబ్లిక్ చూసుకోవాల్సింది. సినిమా ఆడితే 100 రోజులు, లేకపోతే టీవీలో వచ్చేసింది భయ్యా. ఇది సినిమా ఆడడం ఏంటి? 100 రోజులు ఏంటి? టీవీలో చూడడం ఏంటి? అరే ఇది హీరోయిన్ రా, మెంటలోడా. ఇది హీరోయిన్. హీరోయిన్ అంటావేంటి? నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా. నేను పెళ్లి చేసుకో. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు? ఆడే చెప్పాడు. బాగున్నారా పోసాన్ గారు అందరూ? ఇలారా ఎట్లా అంటే అది అమ్మాయి అండి. ఇగో ఏంటి బట్టెబా సినిమాలో హీరోయిన్ ఎవరు? బట్టెబా సినిమాలో హీరోయిన్ ఈవిడేనండి. ఈవిడేనా? మళ్ళీ పెళ్ళి అంటాడేంటి? నా కూతురికి ఏం తెమ్మన్నారా? మీ కూతురికి సంబంధం తెమ్మన్నారు. సంబంధం తెమ్మంటే ఆడు డైరెక్టర్ హీరోయిన్ అంటాడు ఏంట్రా? అంటే డైరెక్టర్ అయితే పెళ్ళంగా హీరోయిన్ గా రెండు చూసుకుంటారని చెప్పి వద్దా? ఇట్రా హీరోయిన్ కావాలి కదా. అవును సార్. మళ్ళీ దీని మీరు ఏంటి సార్ మీరు కొడతారు? యాంకర్ అయితే రేపు పొద్దున మన ఆడియో ఫంక్షన్ అయినా ఆవిడే చేస్తుంది. 2 విధాలు బాగుంటుందని నేను తెచ్చాను. తప్పే ఉన్నట్లు. అల్లుడిని తెమ్మంటే డైరెక్టింగ్ తెస్తావా? రేపు పొద్దున మంచి హీరోయిన్ తీసుకురావాలి అనుకో, బట్టెబా సినిమాలో నేనే రెడీగా చెప్పేసి హీరోయిన్ చేసేస్తా. ఆడేమో పవన్ కళ్యాణ్, ఇదేమో సొంత. అంటే ఇప్పుడు యాక్చువల్ గా బ్రహ్మానందా? అంటే కొంచెం ఆ టైప్ లోనే ఉంటాను అనుకోండి. డాడీ అటు పెళ్లి లేదు, ఇటు సినిమా లేదు, నన్ను ఏం చేయమంటాం? అయిపోయింది అని చెప్తాం. That was an energetic performance. ఉప్మా టీమ్ ఏదైతే ఒకసారి చిరంజీవి గారి స్టైల్లో యాంకరింగ్ చేసావు ఏంటది? హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామరాజ్ ధోతీస్ బనీస్ సౌండ్ పిచ్ ఫ్యామిలీ సర్కర్ పవర్డ్ బై పాకిస్తాన్ పౌడర్ పుసుకున్న కొద్ది ఎక్కువ దూసుకుందు తీసు బనియాన్స్ అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నాయో. మరి మేడం గారు కిక్ ఎలా ఉంది? ఓకే, అయినా నాకు చాలా నచ్చింది మీరు అందరు మేనరిజం సూపర్ గా చేశారండి. అంటే అది అందరికీ రాదు. ఇలాంటి మేనరిజం కంటిన్యూస్ గా ప్రతి డైలాగ్స్ లో ఆ మేనరిజం వల్ల ఎవరైనా ఆర్టిస్ట్ అయినా ఎక్కడైనా మధ్యలో వదిలేస్తారు. అయినా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ మీరు అంత అందంగా చేశారు. మిగిలితో అందరూ బాగా చేశారు. ఓకే, హోసాని గారు మీ కమెంట్స్. నాకు తేజ అన్నయ్య మీ దాంట్లో హైలైట్ ఆయన వైట్ అండ్ వైట్ ఈ బొమ్మ చెట్టు చాలా బాగా చేశాడు. పిండేశాడు సార్ రసాలన్నీ పిండేశాడు. నువ్వే చంపాలు ఉంటావు, అవన్నీ బాగున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే నాగతేజ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ సీక్రెట్ స్కోర్స్ లాస్ట్ లో రివీల్ అవుతాయి కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఏంటండి ఇలియానా ఏంటి
నిన్ను చేసుకుందే నీ ఎంత నడుం గురించి. ఆ నడుంతో ఏంటండి నా నడువు ఇంత ఉంది, నేను ఎలాగ నడవాలండి? నా కళ్ళతో కూడా మా ఆవిడ అందంగా ఉంటాయి. 9 కెమెరాలు ముందుంటే ఎవరైనా చెప్పండి. ఎంత పొడవు ఉంటాడు కదా, ఫీల్ వేసుకోవడం మాత్రం మర్చిపో. మా అమ్మ ఎలా చూస్తుంది, టక్క చెప్పులు తీస్తుంది, ఇలా చూస్తుంది. ఏమనిపిస్తుంది? అబ్బా కలలు సాకారమవ్వగా రామ్రాజ్ బనియన్లు లోదుస్తులు. ఇండియాలో అంతటా ప్రజలు వాడుతున్నారు ఏరియల్ ఒక్క ఉతుకుగల శుభ్రతను. శారీ బిజినెస్ నాది, ఏదో సైడ్ గా చేస్తున్నాను. ఫుల్ టైమ్ గా చేసుకోవాలని కోరిక. మా వారిని వాషింగ్ మెషిన్ కొనమన్నాను. దీంతో నా పనిపై ఎక్కువ టైం ఇవ్వగలను. మునుపటి డిటర్జెంట్ నాకు అస్సలు నచ్చలేదు. మరకలు పోవు, బాధనిపించేది. శారీ బిజినెస్ పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సేల్స్ పెంచుకోవాలి అంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ప్రెజెంటబుల్ గా ఉండాలి. ఓనాడు నా చెల్లెలు ఏరియల్ మ్యాటిక్ ఇచ్చింది. ఏరియల్ ఇండియా యొక్క మొండి మరకలను తొలగిస్తుంది ఒక్క వాష్ లోనే. ఇది సాధారణ డిటర్జెంట్ 3 ఉతుకులలో కూడా తొలగించలేదు. ఏరియల్ మ్యాటిక్ యూజ్ చేయడం వల్ల నా బిజినెస్ కూడా బాగా పెరిగింది. టెన్షన్ లేకుండా కస్టమర్స్ తో నవ్వుతూ బిజినెస్ లో మనసిస్తున్నాను. ఏరియల్ ఇండియా యొక్క మొండి మరకలను ఒక వాష్ లో తొలగిస్తుంది. సార్, ఇంట్లో పాత సామాన్ అమ్మేయాలా? అయితే సింపుల్, గో టు Quikr.com. సూపర్, Quikr.com. ఆ తర్వాత ఫోటో తీయండి, Quikr లో అమ్మేయండి. నో ఫికర్, అమ్మే Quikr. గౌరవనీయులకు రామ్రాజ్ కాటన్ పంచలు, షర్ట్లు. కొత్త హిట్ యాంటీ రోజ్ జెల్. ఇండియా యొక్క మొట్టమొదటి జెల్ ఇది. కాక్రోచ్లను బయటికి లాగుతుంది. అవి వస్తాయి, తింటాయి, ఇంకా నాశనం అవుతాయి. దాంతో పాటు మిగతా కాక్రోచ్లను కూడా నాశనం చేస్తాయి. హిట్ యాంటీ రోజ్ జెల్ వస్తాయి, తింటాయి, ఇంకా వెంటనే నాశనం అవుతాయి. మీ ఆత్మీయులకు ఇవ్వండి శుద్ధత కంటే ఎక్కువ ఆరోగ్యవంతమైన నీళ్లను. ఆక్వాగార్డ్ నీళ్లను శుద్ధత కంటే ఎక్కువ ఆరోగ్యవంతంగా చేస్తుంది. అందుకే 1.5 లక్షల కంటే ఎక్కువ డాక్టర్లు వాడుతున్నారు కేవలం ఆక్వాగార్డ్ నీళ్ల డాక్టర్ ని. ఫోన్ చేయండి నేడే 09339883333కి. గౌరవనీయులకు రామ్రాజ్ కాటన్ పంచలు, షర్ట్లు. పెను చీకటి పదర సీతారామ చూపిని మహిమ మొదలు అసురాలిని మా పదర. బుజ్జి వచ్చాడా? బుజ్జి ఒక కాయ, బుజ్జి ఒక కండ్రి, బుజ్జి జడ్జినక్కడ జండ్రి మామిడి తాండ్రి. బుజ్జి ఎలా ఉన్నాడు? బుజ్జి బుజ్జి అని పిలుస్తున్నాం గానీ ఇంతకీ మనోడు అసలు పేరేంటి బాబాయ్? లింగరా. Welcome back to Ramraj Dhotis and Shirts Family Circus, powered by Tide Plus Aquaguard, online partner Quikr.com. and ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పర్ఫార్మెన్స్ మీరు ఎప్పటి నుంచో జడ్జెస్ పర్ఫార్మెన్స్ గురించి ఎదురు చూస్తున్నారు కదా. ప్లీజ్ వెల్కమ్ అవర్ జడ్జెస్. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి. రాజా, రాజా, సరళ, ఏమైంది రాజా? లేవండి. సరళ, నా మనసు బాగలేదు సరళ. ఏమైందండి? ఎందుకంటే నాకు నా పెళ్ళాం గుర్తొచ్చింది సరళ. మీ మొదటి పిల్లమా రెండో పిల్లమా? ఇద్దరు పెళ్ళాలు గుర్తొచ్చారు సరళ. అయ్యో, ఏంటండి వాళ్ళు పోతే పోన్లే, నేను మూడే పిల్లం, నేనున్నాను కదా. నా భయం కూడా అదే సరళ. నువ్వు కూడా నమ్మించి హ్యాండ్ ఇస్తావేమోనన్న భయం సరళ. అయ్యో, ఏంటంటే ఆ మాట చెప్తున్నారు? నేను హ్యాండ్ ఇవ్వను, నేను మీకోసమే బతికేవాళ్ళు. పచ్చి విరాదని. పచ్చివ్రత పొండు వ్రత కాదే, పచ్చివ్రతే. సరేనండి, మీ మూడ్ని నేను ఇప్పుడు మార్చేస్తా. ఎలా మారుస్తావు? ఇలా
సరళ మందా అమ్మో వద్దమ్మా. ఏంటండి తాగండి. తాగితే ఇప్పుడు దాకా లేచిపోయిన పిల్లలు బ్రెయిన్ లో ఉన్నారు. ఇది తాగితే కళ్ళ ముందు కనపడతారు సరళ. అయ్యో వస్తారా అండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను చెప్పడితో కొడతాను. మీరు బాధపడకండి, నేనున్నాను మీకు. మీరు తాగండి. ఏం కాదా? ఏం కాదు. తాగొచ్చా? తాగండి తాగండి. తాగొచ్చా? తాగండి రాజా. ఇలియానా? ఇలియానా? అది ఎవరు? ఇలియానా ఎవరండి? నువ్వు నీకు తెలీదే? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఎవరు? నీ మొదటి భార్య కదా ఇలియానా? ఏంటండి ఇలియానా? ఏంటి? నిన్ను చేసుకుంది నీ ఎంత నడుం గురించి. ఆ నడుంతో ఏంటండి నా నడువు ఇంత ఉంది, నేను ఎలాగ నడవాలండి? అయినా నడుస్తాను. ఇంత అందంగా ఉండేదానివి, ఇంత ప్రేమగా ఉండేదానివి, ఎందుకే తప్పు చేశావు? ఎందుకే తప్పు చేశావు? ఏమే మార్నింగ్ షోకి వెళ్దామంటే మార్నింగ్ 7 o'clock బాత్రూమ్కి వెళ్ళి నైట్ 9 బయటకు వస్తావంటే? ఏంటండి మీరు ఆడవాళ్ళు అయితే డ్రెస్సింగ్ కొంచెం లేట్ అవుతుంది కదా. లేట్ అవుద్దా? 10 గంటల బాత్రూమ్ లేట్ అవుద్దా? సమంత? సమంతనా? అది ఎవరా? నువ్వే రెండో భార్య గుర్తొచ్చింది. రండి కూర్చుని మాట్లాడతాం. రండి సమంత. రండి. మనం ఏ పాటలు పాడుకున్నాం, ఎన్ని చేసుకున్నాం, అవును ఎన్ని చూసుకున్నాం, అవును. అయినా ఎందుకే నన్ను మోసం నుంచి వెళ్ళిపోయావు? నేను మమ్మ గడుపులో పుట్టంగానే ఏడు మొదలు పెట్టా, అది ఆగలా. నువ్వు వచ్చావు, దాని లైఫ్ లో కంటిన్యూ చేసావు. ఏమే నువ్వేమన్నావు? ఏమండి మురళి, నేను నీ చేతిలో న్యూస్ పేపర్ అయితే ఎంత బాగుండు అన్నావు. నేనేమన్నాను? నిజమే, నువ్వు నా చేతిలో న్యూస్ పేపర్ అయితే ఎంతో బాగుండు, రోజుకు న్యూస్ పేపర్ మార్చేయచ్చు, మిమ్మల్ని కూడా మార్చేయచ్చు అన్నా. దానికే లేచిపోతావే, దానికే లేచిపోతావే, దానికే లేచిపోతావే. సరళ, అయ్యా ఇప్పుడే గుర్తొచ్చింది. మీ మూడో భార్య నేనేనండి. సరళ, నువ్వెంత మంచిదానివి, అవును. ఎంత చక్కగా ఉంటావు, అవును. ఎంత పెద్ద నడుము, అవును. ఎంత అందంగా ఉంటావు, ఇంత మంచిదానివి. నువ్వెందుకే ఆ తప్పు చేశావు? ఏ తప్పు? రావే, ఏ తప్పు నువ్వు చేయలేదు. ఏ తప్పు నేను చేశాను? ఆ తప్పు ఎందుకు చేశావు? ఏ తప్పురా? నేను ఏ తప్పు చేశాను? వాళ్ళిద్దరు ఏమో ఏదో తప్పు చేశారు కాబట్టి కొడతారు, నేను ఏమి చేయలేదు. నన్ను కొడతావు? ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు? నిన్ను ఏం చేస్తాడు చూస్తాను. ఏవేనే తాగితే మనిషి కదా, నీకు తెలుసు కదే. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతింతే మనిషి బ్రతుకింతే,
మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతింతే రిజల్ట్స్ టైం. ఈ కామెడీ సెక్షన్ లో రిజల్ట్స్ చదువుతుంటే ఆ టెన్షన్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా. నాకు కూడా చాలా ఆనందంగా మనం ఉంటుంది. సైడిస్ట్ అనుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ టెన్షన్ ని మనం ఇలా ఆస్వాదిస్తున్నాం కాబట్టి. బట్ రెండు టీమ్స్ టఫ్ ఫైట్ లో ఉన్నాయి. ఒక టీమ్ కి 194, ఇంకో టీమ్ కి 195. 195 మార్క్స్ తో కామెడీ క్రౌన్ గెలుచుకుంటున్న టీమ్ జిలేబీ టీమ్. లెట్స్ వెల్కమ్ జిలేబీ టీమ్. నానా రమేష్, ఎన్నిసార్లు చేసినా డబ్బులు ఇయ్యరమ్మా. ఒకసారి ఇచ్చేసారు, అయిపోయింది. ఊరికే చేసి ఇస్తారు అనుకున్నావా? కిరీటం ఇస్తారు, బట్ కామెడీ క్రౌన్ ప్రెజెంట్ చేయాలంటే మన దగ్గర క్రౌన్ ఉండాలి. సో క్రౌన్, సో క్రౌన్ వచ్చేసింది. మరి క్రౌన్ ప్రెజెంటేషన్ కోసం జడ్జెస్ ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. Shake it.